సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. 17 ఉంటాయి సార్. 17 సంవత్సరాలు ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు పడుకొని తినాలి, మోషన్ కూడా బెడ్ కుర్చీలో లేపి కూర్చోబెట్టి తినిపించి అంత యాక్టివ్ ఉంటుంది సార్. కాళ్ళు లేచి నిలబడలేకపోతుంది, అన్ని తెలుస్తుంది. కాలు ఒక్కటి అవుతుంది. నడుము. ఓకే ఓకే సరే. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన ఏంది? ఇప్పుడు మరి ట్రీట్మెంట్ ప్రైవేట్ మళ్ళీ ఏదైనా హాస్పిటల్ చూపించాలి ఆలోచన చేస్తున్నావా లేదా? కేరళకు పోతే ఉంటుంది అంటారు సార్. కేరళ వైద్యం అంటే కానీ కేరళ అంటే కేరళ అది మనం తప్పనిలేము, అది కాదని చెప్పలేం. కానీ మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేపిస్తే మళ్ళీ టెస్టింగ్ చేపిస్తే ఇంతవరకు ఎంఆర్ఐ తీయలేదు సార్. నేనేమంటున్నా అంటే చంద్రశేఖర్ రెడ్డి అని డాక్టర్ ఉన్నాడు ఇక్కడ ఓమేగాలో. ఓకే, ఇప్పుడు నీ ఆలోచన ఏంది? కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము, ఖర్చు వస్తుంది, అదే కదా చెప్పింది. ఎంత వస్తుంది దాని ఖర్చు కేరళలో వైద్యంకి? ఒకరు 2 అడుగులు 5 లక్షల దాకా అయితే అంటారు, ఒకరు 2 లక్షల అయిపోతుంది అంటారు. మనకు తెలియదు, వాళ్ళు అంటున్నారు. ఇక కానీ నీకు కూడా అది ఏంటనేది నీకు కూడా తెలియదు, ఏమైతే నీకు కూడా తెలియదు. కేరళ పోతే ఆయుర్వేదిక్ లో 2 లక్షలు 3, 5 అని అంటున్నారు, కానీ అది నాకు గ్యారెంటీ కూడా చెప్పలేము. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఒక మైబాద్ ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టుకున్నాను సార్. అదే నేను మా ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి ఎటు పోయేటట్లేదు సార్. ఇంటికన్నా అంటే ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తుంది. అలానే వండుకుంటా. ఫోటోస్ ఏది పాపి బిఫోర్ ఏది చూపించి ఒకసారి. బిఫోర్ సార్. అంటే చేతులు ఇట్లనే ఉన్నాయా? ఇట్లనే పోయినా సార్. అట్లనే ఉన్నాయి చేతులు, ఏమి మూవ్మెంట్ లేదు. ఇట్లా ఇట్లా లేపుకుంటా జరుపుకుంటా కానీ ఇట్లా మూవ్మెంట్ వంకర పోతలేవా? పోతలేవు. అంటే అసలు ఇది ఎందుకు అయిందని కూడా ఎవరు చెప్పలేదా? ఇక ఇది ఫుడ్ పాయిజన్ వల్లనే అయిందని. 9 ఏళ్ళు చాలా గోసపడుతున్నాం సార్. 9 సంవత్సరాల నుంచి. మాకు ఇంతకుముందే మా నాన్న కూడా ఏం ఆస్తులు ఏం లేదు సార్. మేము చేసిన కష్టం ప్లస్ మళ్ళీ బయట తెచ్చి. మన ఎమ్మెల్యే ఎవరు? సరే, మురళీనాయక్ కూడా చెప్తా, ఆయన కూడా చెప్తా, మురళీనాయక్ కూడా చెప్తా. ఇప్పుడు ఏం చేద్దామని ఇప్పుడు ఏం కావాలని చెప్పు నాకు. అంటే నేనేమంటున్నట్టే నాకు చెప్పిండు, నేను 2 లక్షలు 3 లక్షలకి ఆయుర్వేదిక్కి నాకేం ఇబ్బంది కాదు, కానీ ఆయుర్వేదిక్ ఈ 9 ఏళ్ళు కదా, మరి ఒకసారి ఎందుకు మళ్ళా న్యూరోలిస్ట్ అంటే ఇప్పుడు నరాల డాక్టర్కి ఇది అదే కదా ప్రాబ్లం, అదే ఇది అంతా అదే ఇది న్యూరోలిస్ట్ చూపెట్టాలి. చంద్రశేఖర్ రెడ్డి అని ఇక్కడ మన న్యూమేల కాట సేది ఇక్కడ మన ఈయన డి శ్రీనివాసరావు సాబ్ ఉంటాడు, ఆడ బెటర్ ఏమనిపిస్తుంది. డాక్టర్ సాబ్ నమస్తే. డాక్టర్ సాబ్ ఏం లేదు, మహబూబాద్ నుంచి ఒక అతను వచ్చిండు, అతని కూతురు 9 సంవత్సరాల క్రితము పాపదప్పుడు 9 years, అప్పుడు 9 ఏళ్ళు, ఇప్పుడు 17 ఏళ్ళు. ఈ పాపకు సడన్లీగా ఒక రోజు వాళ్ళ అత్తగారు ఎవరు వాళ్ళ బంధువుల ఇంటికి పోతే అందులో ఒక పిండిలో ఈ గెమాక్సిన్ పౌడర్ కలిపి తెలవక, పెద్ద మనుషులు కదా, కలిపక తినిపెట్టిరంట. దాని తర్వాత వామిటింగ్స్ మోషన్స్ అయినాయంట. తర్వాత ఏదో ఒక హాస్పిటల్ తీసుకొచ్చారంట. డబ్బులు కూడా లేవు వీళ్ళ దగ్గర. ఇతను డ్రైవర్ పని చేస్తాడు. సరే, మనోళ్ళు గాంధీభవన్ మీడియా ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు కల్పించారు. అయితే ఇది 9 years అయింది. ఇప్పుడు పాప బెడ్ మీదనే తింటుంది, కొంత మాట్లాడుతుంది, చేస్తుంది, కానీ పడుకునే లైఫ్ అంతా. డాక్టర్ సార్ ఏం చేద్దామంటారు? మీ ఆలోచన ఒకసారి టెస్ట్. ఎల్లుండి 11కి మా ఆఫీస్కి సురేష్ కూడా వస్తాడు తీసుకొని. అంటే వీళ్ళు ఒక ఆశ కోరి ఆలోచన ఏంటంటే, కొంత కేరళలో ఆయుర్వేదిక్లో తీసుకోపోతే అక్కడ కొంత ట్రీట్మెంట్ చేస్తే ఒక 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే అంతే కదా. అంటే మీ టెస్టింగ్ అయిన తర్వాత చెప్తారు, దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్. ఫిజియోథెరపీ ఏంది ఏం కథ అనేది మీరు టెస్టింగ్ అయితే కానీ మీకు ఇది రాదు. అంటే 9 years కదా, నేనే కొంత క్యాష్ కూడా ఏర్పాటు చేస్తాను వీళ్ళకి. ఇప్పుడు మీరు మా సురేష్ తీసుకొని వస్తాడు, ట్రై చేసి చూద్దాం. ఈ చిన్న పిల్ల కదా, ట్రై చేద్దాం. మీరు కూడా చేయండి ఒకసారి. డబ్బుల పరంగా నేను చూస్తా, కానీ మీరు ఏంది అని ట్రై చేద్దాం. సురేష్, నీకు ఒక నంబర్ ఇస్తా, పేరు మహేష్.
మహేష్ అని ఒక నెంబర్ ఇస్తా, ఇప్పుడు నాన్న ఇస్తాడు. నేను చంద్రశేఖర్ రెడ్డికి చెప్పిన, నేను వీళ్ళ క్యాష్ కూడా ఇస్తున్నా, నువ్వు ఎల్లుండి వీళ్ళు ఎంబడు 10 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ కూతురు తోలుకొని వస్తాడు, ఫ్యామిలీతో వస్తాడు. నువ్వు హాస్పిటల్ దగ్గర చంద్రశేఖర్ రెడ్డి సాబుని కల్పించి, న్యూరాలజిస్టు కల్పించి వాళ్ళన్ని టెస్టింగ్లు అన్నీ చేసి మొత్తం అయిపోయేదాకా ఆడనే ఉండదు. అంతా అయిపోయి డాక్టర్ నాతో మాట్లాడిన తర్వాత ఏం డిసిషన్ తీసుకునేంత వరకు ఆ హాస్పిటల్ దగ్గర నుండి వాళ్ళు ఎంబడి. రైట్. ఎల్లుండి మార్నింగ్ 9కి ఫోన్ చేసి, మీరు ఇప్పుడు పాప ఎక్కడ ఉంది? ఏడా? మైబాద్. ఎంత ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు? 200 వస్తుంది సార్. మరి ఎప్పుడు రేపు నైట్కే పిలిపించుకోవాలి కదా, అంబులెన్స్ డబ్బులు ఇస్తున్నావు కదా, అంబులెన్స్లో తెప్పించుకో. మీ భార్య ఎక్కడ ఉందా? అచ్చా, నువ్వు పోయి వస్తావా లేకపోతే? రైట్, ఓకే. నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, రేపు వాళ్ళు పండుగ చేసుకొని రేపు సాయంత్రం బయలుదేరి రేపు రాత్రికి వచ్చి హైదరాబాద్ ఉండు, ఎక్కడన్నా ఏదైనా రూమ్ తీసుకొని ఉండు, పైసలు ఉంటాయి కదా, రూమ్ తీసుకొని ఉండు. మా సురేష్ నీకు ఫోన్ చేస్తాడు. నువ్వు 10 గంటలకు హాస్పిటల్ తెరవు. ఇక టెస్టింగ్ అని వాళ్ళు చూస్తారు. ఆయన డాక్టర్ మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది ఎల్లుండి డిసిషన్ తీసుకుందాం, సరేనా? ఓకే సురేష్, ఆ పని చూడు. ఇక నువ్వైతే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఇవి చేద్దాం, ఏది టెస్టింగ్లో ఇదంతా అయినాక డాక్టరు మంచి సర్జరీ చేసినాక కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఏదన్నా మనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకో, ఏదైనా సర్జరీ వల్ల ఏదైనా ఉపయోగం అవుతుంది ఏదైనా అంటే కూడా అప్పుడు మనం దాంట్లో ఇక సార్ నేను ఎట్లా హెల్ప్ చేస్తా కావాలంటే సీఎం చెప్పి, రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పి అక్కడ నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకుందాం. ఒకటి రికార్డు తీసుకో, రిలాక్స్ చేసుకో. ఈ 10,000 కార్ వేసుకొచ్చినావా? ఇక కార్ 10,000 కూడా పెట్టుకో. చలో రైట్. నువ్వు సోమవారం రోజు సురేష్ని కమ్ చేయించేసి పంపించేసి, నీకేమంటున్నా, నీ కూతురుకు ఎట్లా వాడుకుంటావు వాడుకో, ఈ టెస్టింగ్లు ఏమేమి కావాలో వాడుకో, కొంత నీ బిజినెస్ కూడా వాడుకో. ఓకే, వాడుకొని రేపు డాక్టర్ సాబ్ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి ఇక నేను ఎట్లా చేయాలని కానీ చూస్తాను. ఓకే, చూద్దాం. ఇక దైవాధీనం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు కూడా దైవమే పంపించింది దాకా. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాం. ఓకేనా? రైట్, చలో ఠీకేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.